ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా బర్త్డే అనమాట. నా బర్త్డే అని జలవిహార్ అయితే వచ్చేసినాం. జలవిహార్ చూసినాం, ఆయన ముందే వచ్చాము, ఎవ్వరు లేరు, వెయిట్ చేస్తున్నాం. ఓపెనింగ్ టైం అయితే 11 విహార్ అనమాట. ఎండలో సరిగ్గా ఇక్కడ ఉన్న రూల్స్ ఏంటంటే మీరే చూడండి. హైదరాబాద్లోని జలవిహార్ ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. టికెట్ విషయానికి వస్తే పెద్దవారికి 550 రూపాయలు, చిన్నపిల్లలకి 450 రూపాయలు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి షర్ట్స్ లెగ్గిన్స్ మీరు ఇంటి దగ్గర ఇంకా తెచ్చుకుంటే వాటర్లో దిగడానికి ఇక్కడ ఈజీగా ఉంటుంది. తెచ్చుకోలేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత 200 రూపీస్ డిపాజిట్ చేశారంటే వాళ్ళు మీకు డ్రెస్సెస్ ఇస్తారు. మళ్ళీ మనం తిరిగి డ్రెస్సెస్ ఇచ్చినప్పుడు అందులో 100 రూపీస్ తీసుకొని మనకి 100 రూపీస్ మనకి ఇస్తారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే బయట ఫుడ్ ఏది కూడా లోపలికి అలవ్ లేదు. చిన్న బిస్కెట్ ప్యాకెట్ కూడా అలవ్ లేదు. ఓన్లీ వాటర్ బాటిల్ ఒక్కటే అలవ్ ఉంది, అదైతే తెచ్చుకోవచ్చు. ఇంకా వాటర్ గేమ్స్ విషయానికి వస్తే లోపల అన్ని వాటర్ గేమ్స్ కూడా మనం పెట్టిన టికెట్లోనే ఫ్రీనే ఉంటాయి. వాటర్ గేమ్స్ కాకుండా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ కూడా ఉంది ఒక సైడు. అలాగే దయ్యాల కోట ఇంకా జంపింగ్ లాంటివి కూడా ఉన్నాయి. అవైతే 50 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా వాటర్లో ఆడేవి ఏవైనా కూడా ఫ్రీనే ఉంటుంది. నార్మల్ డ్రెస్సెస్ అయితే అలవ్ అయితే లేదు. మా పిల్లలు అయితే వేవ్ పూల్లో ఆడుకుంటున్నారు. చూడండి, వేవ్స్ వస్తున్నప్పుడు వేవ్ పూల్ చాలా బాగుంటుంది. పిల్లలు ఇద్దరు వేవ్ పూల్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి చాలా బాగుంటుంది ఇది. ఇవైతే లోపలికి వెళ్తున్నాడు, నేను అరుస్తున్నాను వద్దనేసి. పిల్లల్ని మరీ లోపలికి అయితే తీసుకెళ్ళకండి, ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంచి ఆడుకోమని చెప్పండి. వేవ్స్ అయినా ఆగిపోయినా కూడా వీళ్ళైతే ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. వేవ్ పూల్ అయితే టైమింగ్స్ ఉంటుంది. ఆ టైమింగ్లో మాత్రమే వేవ్స్ అయితే ఆన్ చేస్తారు. మిగతా టైం అంతా నార్మల్ వాటర్గానే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మీరు వాటర్లో అయితే ఉండొచ్చు, ఎవరు ఏమంటే. ఇదైతే లేడీస్ అండ్ చిల్డ్రన్స్ అని చెప్పాను కదా, ఈ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే ఇద్దరు వెళ్ళే రైడ్ అనమాట. మైతు ఇంకా ఇవ వస్తున్నారు చూడండి పైన. ఇంకా చాలా వస్తుంది, అలా అని ఏం భయం లేదు, చాలా ఈజీగానే ఉంటుంది రైడ్. యువ ఫన్నీ వీడియో ఇదైతే. స్లోగా వస్తుండు కాలు కింద పెట్టుకుంటూ. అలా అయితే రావద్దు, ఎందుకంటే పైన వాళ్ళు వచ్చారంటే గట్టిగా పుష్ చేసి సైడ్కి పడే అవకాశం ఉంటుంది. ఇదైతే చాలా పైన ఇంకా రావాలి రైడ్స్. 2 రైడ్స్ అని చెప్పాను కదా ముందు, అదే ఇద్దరు వెళ్ళొచ్చు అనమాట ఇందులో. కానీ వాటర్లో అయితే పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మైతు కూడా సింగిల్ రైడ్ ట్యూబ్ వెళ్ళింది చూడండి. మైతు కూడా భయపడకుండా వెళ్ళింది, కానీ చాలా పైన ఇంకా వస్తుందన్నమాట రైడ్ అయితే. కొంచెం భయం అయితే వేస్తుంది, పిల్లలు కాబట్టి అంత భయపడట్లేదు. ఇక కూడా వచ్చేసాడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వాటర్లో పడ్డాడు. వాటర్లో పడినా కూడా మనకి మునిగిపోయే ఛాన్స్ ఉండదు, ఓన్లీ మోకాళ్ళ వరకే ఉంటాయి వాటర్. వచ్చిన వాళ్ళందరూ రైడ్స్కి వెళ్ళాలంటే మనం తెచ్చుకున్న వస్తువులు ఎక్కడ పెడితే అక్కడ పోతాయనే భయం అయితే ఉంటుంది అందరికీ కూడా. అలాంటప్పుడు ఇక్కడ లాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 4 అవర్స్కి 50 రూపీస్ అనమాట. మనం ముందే 200 రూపీస్ డిపాజిట్ అయితే చేయాలి. 4 అవర్స్కి 50 రూపీస్ తీసుకుంటారు. 4 అవర్స్ కంటే ఎక్కువ ఉంచుకున్నారంటే మనం తెచ్చుకున్న వస్తువులు లాకర్స్లో ఇంకొక 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అలాగే రెయిన్ డ్యాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా చాలా పెద్ద రైడ్స్ కూడా ఉన్నాయి. అవైతే కొంచెం భయం లేని వాళ్ళు, హైట్స్ అంటే భయం లేని వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. వీళ్ళైతే చిన్నపిల్లలు కాబట్టి వెళ్ళలేదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు.